అందరికీ నమస్కారం. నా పేరు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి. నేను స్టేట్ టీఎన్ఎస్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్‌ని. మార్చ్ 12వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యువత పోరు అనే ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దేనికి అంటే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత యువతను మోసం చేసిందని. యువత పోరు ఆల్రెడీ మీ మీద 2024 ఎన్నికల్లో యువత మీ మీద పోరు చేశారు. అది మర్చిపోయారేమన్నా? 2019 నుండి 2024 వరకు డీఎస్సీ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు? ఒకసారి ఆలోచించండి. అలానే ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ఎందుకు కోర్టు స్టే ఇచ్చింది? అంతేనా, మీరు ఇంకా మోసం చేయడానికి చూస్తున్నారా? యువతకు జరిగిన అన్యాయము ఏంటంటే 2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా సరైన విధంగా ఇవ్వలేకపోయింది. అలానే 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఎన్నికల ముందు అంటే జనవరి 31, 2024న డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ అది తప్పులమయంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది. అది వాస్తవం. అలానే దాని గురించి మీ అందరికి వివరియాలనుకుంటాను. సుప్రీంకోర్టు చాలా క్లియర్‌గా చెప్పింది. ఎస్‌జీటీ పోస్టులకు కేవలం డీఈడీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. కానీ ఆ రోజున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతిస్తూ నిబంధనలు ఉల్లంఘించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అలానే మీ అందరికీ తెలుసు, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పి అన్ని రాష్ట్రాలకు ఒక సర్క్యులర్లు ఇచ్చింది. ఏమని ఇచ్చింది? డీఈడీ వాళ్ళు ఎస్‌జీటీ పోస్టులకు ఒకటి ఎలిజిబుల్ అని. కానీ ఆ రోజు మన యువత కోర్టుకెళ్ళినప్పుడు ఏం చెప్పింది? పిల్లల విద్యపై ప్రయోగాలు చేయకండి అని తేల్చి డీఎస్సీ నోటిఫికేషన్‌కి స్టే ఇచ్చింది. దానికి ఎవరు కారకులు? అది మీరే కారకులు. ఎందుకు మీరు డీఎస్సీ నోటిఫికేషన్ తప్పుగా ఇచ్చారు? అలానే ఈ ఘటన మీ అందరికీ క్లియర్‌గా ఆన్సర్ చెప్తుంది. ఏంటంటే వైఎస్ఆర్‌సీపీ పాలనలో నిబంధనలు లెక్క చేయరని, విద్యను రాజకీయంగా వాడుకుంటారని క్లియర్‌గా మనకు అర్థమైంది. అలానే మీ అందరికీ తెలుసు, ఎన్డీఏ కూటమి భరోసా తప్పకుండా మాట ఇచ్చారంటే తప్పకుండా నిలబెట్టుకుంటారనే దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. మీ అందరికీ తెలుసు, గత 30 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 13 డీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చి సుమారు 1,80,272 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. అలానే 2014 నుండి 2019లో 3 సార్లు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి సుమారు 16,701 ఉద్యోగాలను అందించింది. అది నిజమా కాదా? అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్ని డీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఒకసారి మీరే ఆలోచించండి. అలానే ఇప్పుడు కూడా మరో 16,347 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది. ఎందుకు ఆగిపోయింది? ఎన్నికల నియమాల కారణంగా ఆలస్యమైన, ఏ చిన్న తప్పు లేకుండా పారదర్శకంగా నియామకాలు చేయడానికి ఎన్డీఏ కూటమి దీన్ని కొంచెం లేట్ చేస్తుంది. అలానే రీసెంట్‌గా మీరు చూసింటారు, నారా లోకేష్ గారు క్లియర్‌గా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. తప్పకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని. ఈసారి ఆంధ్ర రాష్ట్ర యువత వైఎస్ఆర్‌సీపీ మాటలు నమ్మి మోసపోరు అని నాకు చాలా నమ్మకంగా ఉంది. అదే జరుగుతుంది రేపు మార్చి 12వ తేదీ కూడా. అలానే తప్పకుండా మీ అందరికీ డీఎస్సీ తప్పకుండా వస్తుంది. అది ఎలా వస్తుందంటే న్యాయబద్ధంగా, పారదర్శకంగా వస్తుంది. అలానే మీ భవిష్యత్తును ఎన్డీఏ కూటమి తప్పకుండా కాపాడుతుంది. ఇంకొకసారి లాస్ట్‌లో మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఆంధ్ర యువత మేలుకో, నిజమైన మార్పు కోసం ముందుకు రా. థాంక్ యూ.